రెడీ. నమస్తే. ఈ రామరాజ్యం ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ జయరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా రాయలసీమ సంబంధించి. రాయలసీమ అంటే నాడు ఏ విధంగా ఉండింది, అదేదో రాంగోపాల్ వర్మ సినిమా తీశాడు కదా, రక్తానికి రక్తం ఇదేరా సీమ లెక్క అని. ఆ విధంగా అప్పట్లో నాడు ఫ్యాక్షనిజం ఏ విధంగా తాండవించిందో రాంగోపాల్ వర్మ సుస్పష్టంగా ఆ సినిమాలో చూపించాడు. రక్తానికి రక్తం ఇదేరా అని, రాయలసీమ లెక్క అని ఒక పాటను కూడా ఆ సినిమాలో ఆయన జోడించి ఫ్యాక్షన్ సినిమాను దర్శకత్వం వహించిన రాంగోపాల్ వర్మ చూపించాడు అనంతపూర్ ఫ్యాక్షన్ సంబంధించి. అయితే ఒక అనంతపురే కాదు, రాయలసీమలో ప్రతి నియోజకవర్గంలో ఫ్యాక్షన్ తాండవించే పరిస్థితి అప్పట్లో. అప్పటి పరిస్థితి ఇప్పుడు ఉందా అంటే లేదు. ఎందుకంటే ఆ ఫ్యాక్షన్ వల్ల ఏ విధంగా నష్టపోయాం, ఆ ఫ్యాక్షన్ వల్ల కుటుంబాలు ఏ విధంగా విచ్ఛిన్నమయ్యాయి అవన్నీ తెలుసుకున్నారు. ఫ్యాక్షన్కు సంబంధించిన పెద్దల కుటుంబ పిల్లలు అంతా కూడా చాలామంది చదువులపై శ్రద్ధ చూపించి ఫ్యాక్షన్ రాజకీయ నాయకుల కొడుకులే సాఫ్ట్వేర్లుగా హైదరాబాద్లో కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, మొత్తం భారతదేశమంతా యావత్ ప్రపంచమంతా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కాలం మారింది. అప్పటి ఫ్యాక్షన్ రాయలసీమ లెక్క రక్తానికి రక్తం అనే పద్ధతి, ఆ పద్ధతి మారుతూ వచ్చింది. ఎప్పుడు రాయలసీమ అంటే రక్తానికి రక్తం ఇదేరా రాయలసీమ లెక్క అన్నాడు. నేడు రక్షణ అభివృద్ధికి రక్షణ ఇదే చంద్రబాబు నాయుడు యొక్క లెక్క రాయలసీమలో అనే విషయం సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది. ఈరోజు ఈ వీడియో నేను ఎందుకు చేయదలిచానంటే మహా అద్భుతమైన కార్యక్రమం, మహోన్నతమైన కార్యక్రమం. రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లా కావచ్చు, రాయలసీమ ప్రాంతం ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి మొత్తం రాయలసీమ అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి దశ వైపు పయనించేందుకు నాంది పలికే పరిస్థితి. చాలామంది ఉద్యోగాలు ఇచ్చే అవకాశం, అటు తర్వాత రక్షణకు సంబంధించిన పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. పుట్టపర్తిలో 5వ తరం ఫ్లైటర్ జెట్ తయారీ కేంద్రం, నేడు ఏఎంపిఏ ఉత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన. రక్షణ డ్రోన్ రంగాల్లో మరో 12 ప్రాజెక్టులు కూడా. రక్షణ మంత్రి రాజ్నాథ్, సీఎం చంద్రబాబు రాక, శ్రీ సత్యసాయి జిల్లా చరిత్రలో సరికొత్త అధ్యాయం. ముఖ్యంగా రాయలసీమ అంటే పౌరుషానికి కాదు, ఇకపై దేశ రక్షణ కూడా మారుపేరుగా నిలవనుంది. భారత సైన్యానికి వెన్నుముకగా నిలిచే ఏఎంసీఏ 5th జనరేషన్ ఫ్లైటర్ జెట్ ప్రాజెక్టు మన పుట్టపర్తిలో అడుగు పెట్టడం ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ విషయం. నిన్నటి వరకు ఒక వెనుకబడిన ప్రాంతంగా చూసిన విషయం నేడు ఆ గడ్డపై తయారైన యుద్ధ విమానాలు ఆకాశంలో గర్జిస్తుంటే ఆశ్చర్యంతో చూస్తాయి. ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక ఫ్యాక్టరీ మాత్రమే కాదు, మన రాష్ట్ర అభివృద్ధికి ఒక నిలువెత్తు నిదర్శనం. వేలాది మంది యువత కళలకు ఒక వారధి. ఈ చారిత్రక శంకుస్థాపన మహోత్సవం సందర్భంగా మొత్తం అంతా కూడా రాయలసీమ ప్రజానికానికి, రాయలసీమ రైతు బిడ్డలకు, రాయలసీమ యువతకు, రాయలసీమలో ఉన్నటువంటి మహిళలకు ఇది చేయూతనిచ్చే అవకాశంగా చెప్పవచ్చు అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగుల కృష్ణయ్య.